టీటీడీ లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు వేసిన సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నామని, ఈ విచారణలో వాస్తవాలు బయటకొస్తాయన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలకి మాజీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. అసలు నెయ్యి కల్తీ జరగలేదు అని, సిట్ విచారణ అవసరం లేదు అని ఆయన అంటున్నారు. తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి. సుప్రీంకోర్టు గానుగ నూనె వ్యాపారం ద్వారా 12 లక్షలు సంపాదిస్తున్నారు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ మాదిరిగా చేసినప్పుడు టీటీడీ ఈఓ ఆన్ రికార్డ్ ఈ మాటలన్నీ చెప్పినప్పుడు, అవన్నీ ఆధారాలతో సహా రికార్డ్ అయి ఉన్నప్పుడు, టీటీడీలో ఈ మాదిరిగా శాంపుల్స్ కలెక్షన్ అనేది ప్రతి ట్యాంకర్కు చేస్తూ ఉన్న ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నప్పుడు, అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. ఏమీ జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు.